హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ ఈవినింగ్ షార్ట్ వీడియోలో చెప్పేశాను 10th వీక్ ఎలిమినేషన్ అయితే దివ్య అయిపోతుంది అని. ఆల్మోస్ట్ అయిపోయింది అని అనుకున్నాము, మళ్ళీ వెంటనే అప్డేట్ వచ్చింది. ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అవ్వలేదు. మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారు? వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలిసిపోద్ది ఎవరు ఎలిమినేట్ అయ్యారో. సో 10th వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని మాట్లాడుకునే ముందు ఫస్ట్ దివ్యాని ఎందుకు ఎలిమినేట్ చేయలేదో మాట్లాడుకుందాము. సో ప్రెజెంట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో అయితే ఒక ఫ్యామిలీ అనేది ఉంది కదా. ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఫస్ట్ టాప్లో బర్నీ గారు ఉంటారు. ఫాదర్కి ఇద్దరు కూతుర్ల టైప్ అనమాట. చిన్న కూతురు, పెద్ద కూతురు తనూజ, చిన్న కూతురు దివ్య. ఇంకా స్టెమ్స్ అంటే మెయిన్ బ్రాంచ్ నుంచి ఇంకా స్టెమ్స్ ఇంకా సబ్ బ్రాంచెస్ అన్నీ ఉన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. తనూజకి బాయ్ ఫ్రెండ్ అంటే సరదాగా అక్కడ ఫన్ వేలో హస్బెండ్ మెటీరియల్ కింద ఇమ్ముకి మదర్ సంజనాకి తమ్ముడు పవన్కి లవర్ రీతు. అలా మొత్తం ఒకటి అలా సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా. సో ఆ ఫ్యామిలీని బాండ్ మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆ ఫ్యామిలీ బాండ్ని బ్రేక్ చేయడం ఇష్టం లేక టీఆర్పీ కూడా ఎక్కువగా రావడం వల్ల నిన్న చూశారు కదా, ఆల్మోస్ట్ ఫైట్ మొత్తం ఇన్స్టా యూట్యూబ్లో ఎక్కడ చూసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టా ఓపెన్ చేసినా వాళ్ళదే ఫైట్ వస్తుంది. సో వాళ్ళకి కూడా టీఆర్పీ పెరుగుతుంది, వ్యూస్ వస్తున్నాయి, మంచిగా ఉంది కాబట్టి సో వాళ్ళైతే ఫ్యామిలీ బాండ్ని బ్రేక్ చేయకుండా దివ్యాని ఎలిమినేట్ చేయలేదు. యాక్చువల్గా నేను గుడికి వెళ్ళే ముందు ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ న్యూస్ తెలిసింది దివ్య ఎలిమినేట్ కాలేదని. సో మళ్ళీ వెంటనే ఇప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో 10th వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే 10th వీక్ నో ఎలిమినేషన్. సో బిగ్ బాస్ సీజన్ 9లో 10th వీక్ నో ఎలిమినేషన్ అనమాట. ప్రతి సీజన్కి మ్యాక్సిమం టాప్ 5 వరకు పెడుతున్నారు కదా, ఈసారి అయితే టాప్ 6 పెడుతున్నారంట. అంటే మరి ఈ వీక్ నో ఎలిమినేషన్ కదా, సో అంటే ఒకళ్ళు ఎక్స్ట్రా ఉండిపోతున్నారు కదా. సో అందువల్ల లాస్ట్ వరకు అయితే టాప్ 6 వరకు ఉంటున్నారు. మీరు అనుకోవచ్చు మరి మనం ఓట్స్ వేసి వేస్ట్ కదా అని. ఓట్స్ వేసి వేస్ట్ అంటే మరి మళ్ళీ ఈ వీక్ కూడా వేస్ట్ అయ్యాయి. కాకపోతే ఫ్యామిలీ బాండ్ని బ్రేక్ చేయడం ఇష్టం లేక, వాళ్ళకు వస్తున్న టీఆర్పీని తగ్గించుకోలేక, అంటే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ బిగ్ బాస్ అన్నిటిలో సీజన్ 4 ద బెస్ట్ సీజన్ కదా. దానికి తరువాత ఎక్కువ మంచిగా టీఆర్పీ వచ్చిందైతే ఈ బిగ్ బాస్ సీజన్ 9. సో వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు, ఎవరైనా సరే అంతే కదా, వాళ్ళ సెల్ఫ్ మంచిగా చూసుకోవడానికే చూస్తారు కదా. సో వీళ్ళు కూడా అంతే, బిగ్ బాస్ సీజన్ 9 టీఆర్పీ తగ్గించుకోవడం ఇష్టం లేక, సో ఫ్యామిలీ బాండ్ని బ్రేక్ చేయలేక, ఆ కుటుంబం మధ్య సంబంధాలు నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ 2 వీక్స్కి కమింగ్ వీక్స్కి ఇంకా స్ట్రాంగ్గా అవుతాయా లేదు అంటే వీక్ అయిపోతాయా చూద్దామని అయితే వెయిట్ చేస్తున్నారు అందరూనా. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే దివ్య ఎలిమినేట్ అవ్వకపోవడానికి కారణం బర్నీ గారు. ఎందుకు బర్నీ గారు అంటే ప్రోమోలో చూసాం కదా, ఈరోజు సెకండ్ ప్రోమోలో చూసాం కదా, నాగార్జున గారు ఏమన్నా కెప్టెన్ అవ్వడం వల్ల తనూజాకి ఒళ్ళు పొగరు సంథింగ్ ఏదో అన్నారు, పొగరు ఎక్కువైంది సంథింగ్ అన్నారు కదా. తర్వాత అందరినీ అడుగుతున్నారు అనమాట, పవన్ని, ఇమాన్యుయల్ని, బర్నీని అందరినీ అడుగుతున్నారు ఎవరిది తప్పు నిన్న ఫైట్లో అంటే ఇమ్ము అయితే దివ్యాది తప్పని చెప్పేశాడు, డెమాన్ పవన్ తనూజాది తప్పని చెప్పారు. బర్నీ గారు అయితే తనూజాది తప్పని చెప్పారు, ఎందుకంటే తనే ఫస్ట్ స్టార్ట్ చేసిందని కూడా చెప్పారు. ఫ్యామిలీ వీక్ కదా మొన్న అయింది, ఫ్యామిలీ వీక్లో వాళ్ళ డాటర్ వచ్చి ఇలాగ మీకు కమెంట్ చేస్తున్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి అని చెప్పినప్పటికీ కూడా ఇతను ఇంకా దివ్యాకి సపోర్ట్ చేస్తున్నట్టుగా. అంటే బర్నీ గారు డాటర్ వచ్చిన తర్వాత తనూజాకి అయితే చాలాసార్లు చెప్పిందనమాట, అక్క మీది డాడీది బాండింగ్ చాలా బాగుంటుంది, మీది డాడీది బాండింగ్ చాలా బాగుంటుంది అని మినిమం ఒక 5 to 6 times చెప్పింది. కానీ ఇంకా పర్సనల్గా మళ్ళీ దివ్యాని పిలిచి మీరు అలా డాడీకి కామెంట్ చేయొద్దు అని కూడా చెప్పింది. ఇంత జరిగి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్గా వాళ్ళ డాటర్ ఏమన్నా బర్నీ గారికి అయితే బెడ్రూమ్లో అంటే బెడ్స్ ఉంటాయి కదా, అక్కడ ఇలా హ్యాండ్ షోల్డర్ పైన చేవేసి మరీ చెప్పిందనమాట, ఇలాగ డాడీ మీరు ఇలా కొంచెం దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పింది. మొత్తం అంతా అయినప్పటికీ కూడా ఈరోజు ఎప్పుడైతే నాగార్జున గారు అడిగారో ఎవరిది తప్పు అంటే బర్నీ గారు అయితే దివ్యకి సపోర్ట్ చేస్తున్నట్టుగానే తనూజాదే తప్పని అయితే చెప్పేశారు. సో ఈ బాండ్ని బ్రేక్ చేయడం ఎవరికి ఇష్టం లేక, టీఆర్పీని తగ్గించుకోలేక నో ఎలిమినేషన్. సో చూశారు కదా,
నేను మరి మీకోసం ఫాస్ట్గా అప్డేట్స్ ఇచ్చేస్తున్నాను. మరి మీరు నా కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టక్ 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 లైక్ చేసేసారనుకోండి, ఇంకా మంచి మంచి అప్డేట్స్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివ్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ నేను మీకు వచ్చేస్తాయి, మీ వరకు వచ్చేస్తాయి. సో మీరు అప్పుడు నా వీడియోస్ చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో బై గాయ్స్.